ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. మే 21న యుఎస్సిఏఎస్ జారీ చేసిన కొత్త మెమో ప్రకారం అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అనేది ఇకపై కేవలం ఒక అడ్మినిస్ట్రేటివ్ ప్రివిలేజ్ మాత్రమే. అత్యంత సాధారణ పరిస్థితులు ఉంటే తప్ప దీన్ని ఆమోదించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భావిస్తుంది. అంటే దరఖాస్తుదారులందరూ తమ సొంత దేశాలకు వెళ్ళి అక్కడ కౌన్సిలేట్ ద్వారానే గ్రీన్ కార్డ్ తెచ్చుకోవాలన్నది ఈ మెమో సారాంశం. ఎవరైనా ఒక విద్యార్థి లేదా ఉద్యోగి తమ వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అమెరికాలోనే ఎందుకు ఉండిపోయారు, ఎందుకు స్వదేశానికి తిరిగి వెళ్ళట్లేదు అనే అంశాన్ని ఇకపై అధికారులు ఒక నెగిటివ్ ఫ్యాక్టర్గా పరిగణిస్తారు. మీరు అమెరికాలోనే ఉండి గ్రీన్ కార్డ్ తీసుకోవాలి అనుకుంటే అందుకు బలమైన సానుకూల కారణాలను నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధనలు ఎప్పటి నుండి అమలవుతాయన్నది నిర్దిష్ట తేదీని ఇంకా ప్రకటించలేదు. దీని అర్థం ఇప్పటికే పెండింగ్లో ఉన్న పాత లక్షలాది దరఖాస్తులతో పాటు రాబోయే కొత్త దరఖాస్తులకు కూడా ఈ కఠిన నిబంధనలు వర్తిస్తాయి. ప్రస్తుతం అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ పెండింగ్లో ఉన్నవారు తమ నాన్ ఇమిగ్రేట్ స్టేటస్ అంటే HB1 లేదా L1 వీసాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు. వాటిని అలానే మెయింటైన్ చేయాలి. అత్యవసరమైతే తప్ప ప్రస్తుత పరిస్థితుల్లో అడ్వాన్స్ పెరోలో ఉపయోగించి అమెరికా బయట ప్రయాణాలు చేసుకోకూడదు. ఒకవేళ ఇప్పటికే బయట ఉంటే వీలైనంత త్వరగా అమెరికాకు తిరిగి వెళ్లిపోవడం చాలా మంచిది. L140 అప్రూవల్ ఆధారంగా చేసుకునే HB1 వీసా పొడిగింపులకు ఈ మెమో వల్ల ఎలాంటి ముప్పు లేదు. లక్షలాది మందిని కాన్సులర్ ప్రాసెస్ కోసం తమ సొంత దేశాలకు పంపాలనుకోవడం, అది కూడా ఇప్పటికే కాన్సులేట్ల వద్ద భారీగా వీసా బ్యాక్లాగ్స్ ఉన్న తరుణంలో ఎంతవరకు ఇది వర్తిస్తుంది అనేది తెలీదు. అయితే ఈ అనాలోచిత మెమోని చట్టపరంగా కోర్టుల్లో సవాలు చేయడానికి ఇమిగ్రేషన్ లాయర్ బృందాలు ఇప్పటికే కసరత్తులు ప్రారంభించాయి.